ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్తారు. తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులపై సీఎం ప్రసంగించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 హాస్టళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ పనులను ప్రారంభించనున్నారు. ఇక ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో ఓయూ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఉద్యమాలకు ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఓయూ క్యాంపస్ కు వెళ్లనున్నారు. పూర్తి అప్డేట్స్ ఓయూ క్యాంపస్ నుంచి మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఓయూ క్యాంపస్కి రాబోతున్నారు. ఇది ఒక సాహసం అని చెప్పుకోవచ్చు. అలాగే పూర్తిగా తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల నుంచి ఒక్క సీఎం కూడా ఈ యూనివర్సిటీకి వచ్చే ప్రయత్నం చేయలేదు. వచ్చినప్పటికీ విద్యార్థులు అయితే అడ్డుకున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి. అలాగే మొత్తం తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే నాంది పలుకనున్నారు. అలాగే విద్యార్థులతో ఒక సదస్సు నిర్వహించనున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు, అలాగే విద్యార్థులకు చదువు పట్ల, అలాగే విద్యార్థులు మెలకువలు, ఇవన్నీ కూడా అంటే విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళంతా కూడా జీవితంలో ఉన్న స్థాయికి వెళ్ళాలని ప్రొఫెసర్లతో మరికొద్ది సేపట్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి సూచనలు కూడా స్వీకరించబోతున్నారు. మరోవైపు యూనివర్సిటీకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల నుంచే తెలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఓయూ యూనివర్సిటీకి ఈ సీఎంలు ఎవరు కూడా రాలేదు, వచ్చేంత సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే ఉద్యమాల గడ్డగా ఓయూ యూనివర్సిటీ అయితే పేరు పొందింది. ఏమైనా విద్యార్థులకు అన్యాయం చేసినా, లేదంటే తెలంగాణలో ఉద్యోగాల్లో కానీ భర్తీల్లో కానీ ఏమైనా నిర్లక్ష్యంగా వహించినా ఇక్కడికి వచ్చే సాహసం చేయలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గత కొద్దేళ్ల నుంచి విద్యార్థులకు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లుగా కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అభివృద్ధి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా చెప్పే విధంగా విద్యార్థులకు యూనివర్సిటీలో ప్రధానంగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను స్వయంగా విద్యార్థులతో కలిసి మాట్లాడబోతున్నారు. ఆ సమస్యలు ఏంటని కూడా పూర్తిగా ఇప్పటికే విద్యార్థులు కూడా కొన్ని సమస్యలను అయితే సీఎం దృష్టికి తీసుకురావాలని ఇప్పటికే కొంతమంది సిద్ధంగా కూడా ఉన్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో భూములను రక్షించాలి, అలాగే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలంటూ, దీంతో పాటుగా ఓయూ అభివృద్ధికి పూర్తిగా 1000 కోట్ల రూపాయలను మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని అయితే కోరబోతున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు కూడా ఆ ప్రణాళికలు అయితే రచించారు. మరోవైపు యూనివర్సిటీ పరిసర ప్రాంతాలన్నీ భారీగా పోలీసుల బందోబస్తులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే సీఎం పర్యటనను కొంతమంది విద్యార్థులు స్వాగతిస్తుంటే మరికొంతమంది విద్యార్థి నాయకులు అయితే వ్యతిరేకిస్తున్నారు. పూర్తిగా యూనివర్సిటీకి రావద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేక జ్వాలలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో యూనివర్సిటీ ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టూడెంట్ పాసులను ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే యూనివర్సిటీలోకి పంపిస్తున్నారు. ఇప్పటికే చిన్న చెదురుముదురు ఘటనలు మినహా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు పూర్తిగా. మరోవైపు విద్యార్థులు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాకనైతే స్వాగతిస్తూ ఉన్నారు. విద్యార్థి నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి పూర్తిగా ఈ కార్యక్రమాల్లో అయితే పాల్గొనబోతున్నారు. యూనివర్సిటీల్లో కొన్ని భూములకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు విద్యార్థులతో ముఖాముఖి చర్చించనున్నారు. విద్యార్థులు ఇప్పటి వరకు ఎలాంటి కోర్సులు ప్రవేశపెట్టాలి, ముందు భవిష్యత్తులో యూనివర్సిటీలో కొన్ని అంటే ఈ 10 ఏళ్లలో గత ప్రభుత్వాలు మారినప్పటికీ యూనివర్సిటీ కోసం ఎవరూ పట్టించుకోలేదంటూ విద్యార్థులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడబోతున్నారు. వాళ్ళ నుంచి కొన్ని, అలాగే ఇక్కడ ఉండే పనిచేసే టీచింగ్ సిబ్బంది నుంచి కూడా కొన్ని వాళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళ నుంచి వచ్చే విన్నప
విన్నపాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు యూనివర్సిటీకి ఏ సీఎం గత 10 ఏళ్ళ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఏ సీఎం అయితే ఈ యూనివర్సిటీలోకి రాలేదు, అలాగే వచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ఆయన ఇక్కడికి రాబోతున్నారు. విద్యార్థులకి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి పథకాలు చేపట్టింది, విద్యార్థుల బాగు కోసం ఎన్ని పనులు చేశారు, అలాగే యూనివర్సిటీలో ముందు కూడా ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుంది, ఇవన్నీ కూడా వీళ్ళైతే చర్చించబోతున్నారు. అటు మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పలికేందుకు వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రత్యేకంగా పుష్పగుచ్చాలతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పోలీసులు అయితే పూర్తిగా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఠాగూర్ ఆడిటోరియంలో మరికొద్ది సేపట్లో 1000 మందితో సభ అయితే నిర్వహిస్తున్నారు. ఈ సభలో ప్రొఫెసర్లతో పాటు విద్యార్థులందరూ పాల్గొంటారు. ముందు విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై పట్ల కూడా చర్చిస్తారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి పలువురు విద్యార్థులు కూడా కొన్ని విన్నపాలు చెప్పే అవకాశం ఉంది. యూనివర్సిటీ బాగు కోసం పూర్తిగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే యూనివర్సిటీలో కావాల్సిన మౌలిక వసతులు కూడా చెప్పేందుకు వాళ్ళంతా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఓఈ యూనివర్సిటీకి అయితే రాబోతున్నారు.